కర్ణాటక పోలీస్ శాఖ ఛేదిస్తున్న అత్యుత్తమ సేవలు. కరడుగట్టిన నేరగాళ్లను కఠోర శ్రమతో ఛేదిస్తున్నారు. నేరగాళ్ల గాలింపు చర్యల్లో స్వయంగా పాల్గొంటున్న ఉన్నతాధికారులు. మాజీ డీజీపీ రవీంద్రనాథ్ ప్రణాళికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐజీలు ఎస్పీల కేసుల విచారణలో స్వయంగా పాల్గొంటున్నారు. క్రిమినల్ నేరస్తులను ఏరిపారేస్తున్న కర్ణాటక పోలీసులు. దేశవ్యాప్తంగా నేరగాళ్ల చరిత్ర నిర్మూలించబడాలి. బ్యాంకులను ఏటీఎంలను సునాయాసంగా దోచుకోగలుగుతున్నారు. సైబర్ నేరగాళ్లంతటా పెట్రైపోతున్నారు. దేశవ్యాప్తంగా లక్షల్లో నమోదవుతున్న సైబర్ కేసులు. డబ్బు సంపాదనకు సునాయాస మార్గంగా సైబర్ నేరాలకు ఎంచుకుంటున్నారు. కల్తీ బంగారం పేరున భయంకరమైన దోపిడీ జరుగుతుంది. సైబర్ పరిజ్ఞానాన్ని ఆశ్రయించడంలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. అసాంఘిక పరిజ్ఞానమే సైబర్ నేరాలకు దారిస్తుంది డాక్టర్ బరిగెల శివ. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఏం చేస్తారంటే ఫేక్ కరెన్సీ, దాంతోపాటు గోల్డ్ కాయిన్స్. మా దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, తీసుకెళ్ళండి, మీకు అతి తక్కువ ధరకే ఇస్తున్నాను అంటే ఆశపడే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఆశపడేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కుల వర్గ భేదం అనేది లేకుండా, చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశకు వీళ్ళందరూ అలవాటు పడేటువంటి ప్రయత్నిస్తారు. ఆ ఆశకు అలవాటు పడి చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి కేసులను సునాయాసంగా పట్టుకొని నిందితులను పట్టుకునేటువంటి క్రమంలో అనేకమైనటువంటి వాళ్ళ పరిజ్ఞానాన్ని, వాళ్ళకున్నటువంటి ఆలోచనని, వాళ్ళకున్నటువంటి ఐపీఎస్ పరిజ్ఞానాన్ని కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఉన్నటువంటి ఏదైతే ఫేక్ కరెన్సీ ఉంటుందో, ఏదైతే ఫేక్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళందరిని కూడా పట్టుకొని ఈరోజు జైలు వేసేటువంటి ప్రయత్నం ఉందంటే ఎంత గ్రేటో మనం చెప్పొచ్చు. ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలామంది పోలీసులు అనేకమైనటువంటి కేసులను తీసుకొస్తూ ఉంటారు, అనేకమైనటువంటి విషయాలు. కానీ చాలా వరకు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. కానీ కొంతమంది భయంకరమైనటువంటి కరడుగట్టినటువంటి నేరగస్తులను, కరడుగట్టినటువంటి భయంకరమైన దోపిడీ చేసేటువంటి దోపిడీ దొంగలను పట్టుకోవడంలో కర్ణాటక పోలీసులు నిజంగా ప్రతిభ కనబరిచిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది నిజంగా సైబర్ నేరగాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది కూడా పాల్గొనే నేపథ్యం. మొన్న ఒక కడ 19 కిలోల బంగారం కూడా, గోల్డ్ 19 కిలోల బంగారాన్ని కూడా బ్యాంక్ నుంచి దోపిడీ చేసారు. 19 కేజీల బంగారాన్ని కూడా సునాయాసంగా తీసుకుపోయినటువంటి సైబర్ నేరగాళ్ళు ఇలా బ్యాంకులో కళ్ళం వేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఫేక్ కాయిన్స్ అని జనాన్ని మోసం చేస్తున్నారు. ఇవాళ ఫేక్ కరెన్సీతో పాటు ఫేక్ గోల్డ్ అని ఇవాళ జనాన్ని మసిమూసి మారడేస్తున్నారు. ఇవాళ ఇలాంటి సైబర్ నేరగాళ్ళు అనేక మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. వీళ్ళ కొత్త చట్టం వస్తే ఎన్కౌంటర్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే వాళ్ళ జీవితాల, వాళ్ళ చేతుల్లో అనేక మంది జీవితాలు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ చేతుల్లో అనేక మంది లైఫ్లు ఇలా ప్రాణాన్ని కూడా వదిలేసుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఇలాంటి సైబర్ నేరగాళ్లను ఎంత చేసినా తక్కువనే. ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించినటువంటి ప్రధాన అంశము. అందుకోసమే మాజీ డీజీపీ ఆధ్వర్యంలో అణచివేత కూడా మొదలవుతుంది కర్ణాటక రాష్ట్రంలో. ప్రధాన వార్త కూడా మనం ఇస్తున్నాం. సైబర్ నేరగాళ్లను నియంత్రించడంలో కర్ణాటక పోలీస్ శాఖ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుందని డాక్టర్ బరిగెల శివ అన్నారు. పేరు మోసిన సైబర్ నేరగాళ్లు క్రిమినల్ నేరాలకు పాల్పడుతూ సామాన్యుల అమాయకులను దాసరగా చేసుకొని సునాయాసంగా మోసగిస్తూ డబ్బు సంపాదనకు అలవాటు పడుతున్నారు. కర్ణాటక పోలీస్ శాఖ ప్రదర్శన అత్యున్నత ప్రదర్శనను అన్ని రాష్ట్రాలను పోలీసులు ప్రదర్శించాలని కోరినారు. ఐజీలు, ఎస్పీలు క్రిమినల్ కేసుల విచారణలో స్వయంగా పాల్గొనడం పోలీస్ శాఖ గొప్పతనంగా భావించాలన్నారు. కల్తీ బంగారాన్ని ఆసరగా చూపిస్తూ కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్న నకిలీ మూటలను చేయించడం కోసం ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకుంటూ పేరు మోసిన క్రిమినల్ కేసులను, పేరు మోసిన నేరగాళ్లను రోజుల వ్యవధిలో పట్టుకుంటున్నారు. సామాన్యులకు రక్షణగా కర్ణాటక మాజీ డీజీపీ రవీంద్రనాథ్ కేసుల విచారణను స్వయంగా పర్యవేక్షిస్తూ బాధితులకు అండగా నిలుస్తూ మనోధైర్యం నింపడమే కాకుండా పలు విధాల క్రిమినల్ కేసులను ఛేదిస్తూ బాధితులకు సాయం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల సైబర్ నేరగాళ్ల శిక్షణ తరగతులు లేకుండా అసాంఘిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొని సునాయాసమైన మార్గాలను దొంగతనాల రూపంలో పెంచుకుంటున్నారు. బ్యాంకుల దోపిడీలకు, బంగారం దోపిడీలకు పాల్పడుతుండడం ప్రధాన టార్గెట్లుగా పెట్టుకుంటున్నారు. మనుషులపై బంగారం కనబడితే క్రూరంగా ప్రవర్తిస్తూ చంపడానికి కూడా వెనకడడం లేదంటే దేశవ్యాప్తంగా క్రిమినల్స్ ఏ రకమైన వ్యవహారాలను ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా చదువుకున్న యువత దొంగతనాలు కలవడబడుతున్నారు. అలాంటి వారు డ్రగ్స్ కన్నా ప్రమాదకరం అన్నారు. డ్రగ్స్ సేవించడం వల్ల శరీర అకృతాలను బలహీనపరచుకోవాలి.
బలహీనపరుచుకోవచ్చేమో కానీ సైబర్ నేరాలకు అలవాటు పడితే సమాజాలను సునాయాసంగా నాశనానికి ఒడగడుతున్నారు. ఎక్కువ శాతం యువత ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి రాత్రి పగళ్ళు ఆన్లైన్ ఆటలు గడుపుతూ ఆస్తులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేకటలు ఆస్తులు కోల్పోవడం మామూలు అయిపోయిందన్నారు. ఫ్రాడ్ కేసులు, క్రిమినల్ కేసులు, దొంగతనాల కేసులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయన్నారు. బలమైన క్రిమినల్ కేసులు దొంగతనాలకు ఛేదిస్తూ రికవర్ చేసి కోర్టులో పొందుపరచడం సామాన్య విషయం కాదన్నారు. సైబర్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ప్రజలను సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ నూతనమైన రీతిలో కేసులకు పాల్పడుతున్నారు. అత్యధిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు అధికారుల వ్యవస్థల పట్ల అక్రమ బుద్ధిని ప్రదర్శించి సమాజం చీకొట్టే విధంగా అక్రమ సంపాదన కొరకు సైబర్ నేరాలను సునాయాసంగా నిర్వహిస్తున్నారు. అధికారుల తరహాలో యువత తరహాలో సైబర్ నేరాలకు పాల్పడుతుండడం వల్ల దేశవ్యాప్తంగా సైబర్ కేసుల సంఖ్య మారిపోగిపోతుందన్నారు. నేరాలు నియంత్రించబడాలన్నా, క్రిమినల్ కేసులు కట్టడాలు చేయబడాలన్నా ప్రజలతో చైతన్యం రావాలన్నారు. మనమే కనుల ముందే జరుగుతున్న దొంగతనాల పట్ల మనమే అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. దొంగతనాలకు పాల్పడే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళను కూడా ఇవాళ వాళ్ళను వదిలిపెట్టవలసిన అవసరం గుట్లేదు అన్నటువంటి ప్రధానంగా కూడా రాసినటువంటి ప్రధాన వార్త. ఇవాళ ఒక పక్కన ఎంత భయంకరమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఇలా పోలీసు ఉన్నతాధికారులు ఎంత ట్రైనింగ్ తీసుకుంటారు. సైబర్ నేరాలను పసిగట్టడానికి ఒక టీం ఉంటుంది. సైబర్ టీం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తులకు ఎలాంటి ట్రైనింగ్ లేకున్నా కూడా ఇవాళ వీళ్ళను కూడా ఛేదించేటువంటి ప్రదర్శన జరుగుతుందంటే దేశంలో ఎంత భయంకరమైన మోసం జరుగుతుంది, ఎంత భయంకరమైన సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఒక పక్కన దాడులు, ఒక పక్కన రేపులు, ఒక పక్కన మానభంగాలు, ఒక పక్కన అనేకమైనటువంటి క్రిమినల్ కేసుల్లో ఇవాళ A1, A2, A3గా ఉన్నటువంటి అనేక మంది ఇవాళ జైలుకు పోయొచ్చి మళ్ళీ జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి క్రిమినల్స్. ఎంత దారుణంగా ఉంది, ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది, ఎటుపోతుంది ఇవాళ వ్యవస్థ, ఎంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు జరిగినా కూడా ఏమైనా కూడా ఎంత దారుణంగా ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈ దారుణమైనటువంటి పరిస్థితిలో ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. పేద పిల్లలను విషారంతో చంపకండి అన్నటువంటిది కూడా చూస్తున్నాం. ఇలా పేద పిల్లలు ఎంత భయంకరంగా ఉన్నారో, పేద పిల్లలు కూడా ఎంత దారుణమైపోతున్నారో ఇలా మనం చూస్తున్నాం. పేద పిల్లల పరిస్థితి రోజు రోజుకు అద్మానంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. పేద పిల్లలకు సంబంధించినటువంటి ప్రధానంగా కూడా చూస్తున్నాం మనం. పేద పిల్లలకు సంబంధించినటువంటి వార్త ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత దారుణంగా ఉన్నారో, ఏమైపోతుందో అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలు కూడా చూస్తున్నాం. పేద పిల్లలు విషారంతో చంపకండి, కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. గురుకుల్లో ఫుడ్ పాయిజన్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఆయన విషాహారం సంఘటనలు మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి, సీఎం రేవంత్ రెడ్డి గారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మీ అసమర్థ బయటకు వస్తుందనే కాదా గురుకుల బాటలో మేము పాఠశాలను స్థానిక చేస్తే మా మీద కేసులు పెట్టి మీ మతిలేని మంత్రులను ఎమ్మెల్యేలు మాపై ఉసిగొల్పుతున్నారు. మీ చేత కాకపోతే గద్దె దిగండి, కానీ దయచేసి మా పేద పిల్లలను విషారంతో చెప్పకండి అని రేవంత్ రెడ్డి సర్కారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి ఈ బలమైనటువంటి ఆ ఆరోపణలు ఒక పక్కన ఏం జరుగుతుందో అర్థం కాదు, మరో పక్కన ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం. ఎటుపోతుంది, ఏమైతుందో ఇవాళ చెప్పకనే చెప్తున్నాం. ఇవాళ భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక పక్కన సైబర్ నేరగాళ్ళు ఇంత భయంకరంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ టెక్నాలజీ ఇంత ఉన్నప్పుడు కూడా ఎలాంటి టెక్నాలజీ, అద్మానమైన టెక్నాలజీని ఇవాళ ఉన్నప్పుడు కూడా మనం కనీసం ఆ టెక్నాలజీ లోపలికి కూడా అలంచాలనే పరిస్థితిలో ఇవాళ యువత ఉంది. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు ఇవాళ మత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీ ఫోన్లు కూడా హ్యాక్ చేసేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ ఉంది. ఇవాళ నిమ్మికి నీరెత్తినటువంటి వ్యవస్థలో ఇవాళ భయంకరమైన దోపిడీ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్త. భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే, భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే. మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం గొంతమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి కేసుల విచారణ సజావుగా జరగాలి. ఈ విషయాల్లో తెలంగాణ హైకోర్టు విఫలం, సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా విఫలమైందన్న నేపథ్యం ఉంది. భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే అది వేధించినట్టే నేపథ్యం. ఇది ఒక ఊరంట ఉన్నటువంటి నేపథ్యం. చాలా మంది భార్యలు ఏం చేస్తారంటే ఉన్నట్టు ఉండి ఇలా ఉన్నటువంటి లేని
లేనిపోయిన ఆరోపణలు చేసుకొని ఇవాళ సీరియల్ చూడొద్దని చెప్పినా, లేకపోతే సినిమాలు చూడొద్దని చెప్పినా, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ, లేకపోతే ఈ చిల్లర గొడవలు వద్దని చెప్పినప్పుడు కూడా విననటువంటి అనేక మంది భార్యలు ఇవాళ రోడ్డెక్కి ఇవాళ ఉన్నటువంటి పోలీసు ఆ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి అనేకమైన కేసులు, ఒక పక్కన వరకట్న వేధింపుల కేసులు, మరో పక్కన భార్య మీద ఇలా భర్త కేసులు పెడితే, భార్య మీద భర్త కేసులు పెడితే మళ్ళీ మధ్యవర్తనంగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి దాని సునాయాసంగా కేసును కూడా ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన భర్త ఇవాళ ఇబ్బందులకు గురి చేసి ఇవాళ భర్తలు ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగం చేసుకొని ఇవాళ ఉన్నటువంటి కంపెనీలు నడిపించి ఇవాళ ఉన్నటువంటి బిజినెస్ నడిపించి ఆ కుటుంబం బాగు కోసం అనేకమైన తిప్పలు పడి అనేకమైన కష్టాలు పడితే భార్యలు చేసేటువంటి అనేకమైనటువంటి నిందలకు, అనేకమైనటువంటి చిల్లర మాటలకు, చిల్లర వేష్టాలకు, చిల్లర చేష్టలకు అనేక మంది భర్తలు కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే అనేటువంటి ప్రధానంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం ఎవరి కోసం ఏర్పడ్డది? మహిళల కోసమే ఏర్పడ్డటువంటి వ్యతిరేక చట్టం, వరకట్న వేధింపుల చట్టం. ఆ వేధింపుల చట్టం కూడా వాళ్ళ కోసం ఏర్పడ్డది. కానీ ఆఖరికి వచ్చేసరికి ఏమైంది? రివర్స్ అయిపోతున్న నేపథ్యం. గొంతమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి కేసులో విచారణ సహజంగా జరగాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలం, సుప్రీంకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టు విఫలమైందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. చట్టాలు మారాలి. సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా భర్త అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసర కేసులు పెడితే అది వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్న వ్యతిరేక చట్టం గ్రహింస వరకట్న వేధింపుల నుంచి మహిళల రక్షణ కోసమని, కానీ ఈ మధ్య చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇలా చాలా వరకు ఇలా భర్తలను చాలా వరకు హింసలు పెట్టేటువంటి నేపథ్యం ఉంటుంది. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా వరకు కూడా ఇదే కేసులో ఉన్నటువంటి నేపథ్యం. చాలామంది బిజినెస్ మ్యాన్లు కూడా ఇలాంటి కేసులో ఉంది. చాలామంది ఉద్యోగస్తులు ఇలాంటి భయంకరమైన కేసులో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఒక ఎస్ఐ ఆత్మహత్య కూడా ఇలాంటి కేసులోనే ఆయనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసి పెళ్లి చేసుకుంటావా లేకపోతే నాకు డబ్బులు ఇస్తావా అనేటువంటి బ్లాక్ మెయిల్లో ఇలా ఆత్మహత్యకు పాల్పడేటువంటి సంఘటన ఉంది. ఇలా మహిళలకు ఉన్నటువంటి వరకట్న వేధింపుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఇష్టానుసారంగా వేధింపులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్తుంది, ఇలా ఉన్నటువంటి అమాయకులను, ఇలా అమాయకులైనటువంటి భర్తలను ఇలా ఉసిగొల్పి వాళ్ళ జీవితాలను నాగం చేసేటువంటి క్రమంలోనే ఈ విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా భార్య తప్పుడు కేసులు పెడితే దాన్ని కూడా విచారించేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏటీఎం నుంచి పిఎఫ్డబ్ల్యూ వచ్చే ఏడాది నుంచి విత్డ్రా సౌకర్యం, కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం. ఈపీఎఫ్ఏఓ సబ్స్క్రైబర్లకు సులభతరం సేవలు. ఇప్పటికే ప్రారంభమైన అప్గ్రేడింగ్ పనులు కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడి చేసిన నేపథ్యం. ఏటీఎం నుంచి కూడా పిఎఫ్ డబ్బులు కూడా తీసుకొచ్చినటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర క్యాబినెట్కి మరో 3 ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాత విస్తరణ, ఇక మళ్ళీ వాయిదా చేసేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం, డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్, ఆశావాళ్ళు టెన్షన్, మిగతా ఖాళీలు పెండింగ్, సామాజిక సమీకరణ మార్పు కూరకపోవడమే కారణంగా ఉన్న నేపథ్యం. ఒక పక్కన ఉన్నటువంటి 6 పోస్టులు ఉన్నటువంటి 12 మందిని ఆటోమేటిక్గా డిసైడ్ చేసిండు. సీఎంతో పాటు 11 మంది, మొత్తం 12 మందిని మొత్తం క్యాబినెట్ విస్తరణ చేసిండు. దానికి ఎవరికి కూడా మార్పు లేదు, ఏం లేదు, వెంటనే చేసిండు. ఉన్నటువంటి మిగిలిన క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే మిగిలిన క్యాబినెట్ మంత్రులను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒక పక్కన విద్యాశాఖ మంత్రుడు, మరో పక్కన హోంశాఖ మంత్రుడు, ఒక పక్కన దళితులకు సంబంధించినటువంటి శాఖకు లేడు. ఇలా ఎటుపోతుంది వివక్షత? ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, ఎక్కడేసినటువంటి పరిపాలన అక్కడనే కొనసాగుతుంది. ఒక పక్కన భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో శాఖకు సంబంధించినటువంటి అనేకమైన అంశాలు పరిశీలించవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇవాళ మళ్ళీ దాన్ని కూడా టైం పెట్టిండు. ఈ శాఖలు కూడా ఎవరు 3, ఎవరు 6, ఎవరు 3 అనేది కూడా ప్రధానంగా చెప్తున్నా. డబ్బున్నోడికి ఇస్తారా లేకపోతే అంటే సామాజిక కోణంలో ఇస్తారా? సామాజిక కోణం అని ఇక్కడ చెప్తున్నప్పటికీ సామాజిక కోణంలో ఇవ్వకపోతే సామాజికంగా ఉన్నటువంటి వెనుకబడిన కులాలు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాత్రులు కలిసే పరిస్థితి ఏంది? రాష్ట్ర ప్రభుత్వం మీద కట్టడి చేసే పరిస్థితి ఏంది? సామాజిక కోణంలో ఎవరికి చెప్పుకోవాలి? ఏ జనాభా సమస్య ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలనేదే ప్రధానంగా. అందుకోసమే ఇప్పుడు కుదరకపోతే కూడా ఇవాళ మళ్ళీ తర్వాత ఇస్తానటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యాల చట్టసభలో పాత్ర కీలకం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన, ఉత్తమ లెజిస్లేటర్ అన్న అవార్డు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను బీఆర్ఎస్ బహిష్కరించడం సరికాదు. అధికారం పైన కేటీఆర్ తీరు మారలేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
త్వరలో మరో ముగ్గురిని రాష్ట్ర కేబినెట్ తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే ఆరాధిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్తే ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనే దానిపైన నేతల టెన్షన్ నెలకొంది. లిస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అని అంతర్గత ఎంక్వైరీ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. వీరిరువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యాక కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఏఐసీసీతో సన్నిహితంగా ఉండే సీనియర్లు లీకులు ఇచ్చినట్లు తెలిసింది. రేపటి వరకు సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ఒకవేళ ఏదైనా కారణాలతో కేబినెట్ విస్తరణ ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికలు మాత్రం తప్పకుండా జరుగుతున్నటువంటి వార్తలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరున్నారో ఆ లెక్కలో అన్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు. జర్నలిస్ట్పై దాడి చేసినందుకు దాడి ఆవేశంతో జరిగిందే విష్ణు. రాచకొండ సిపికి మనోజ్ బైండవార్ బాండ్ అందజేతం. మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట. పోలీసుల ముందు హాజరుకు ఈ నెల 20 వరకు మినహాయింపు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఈయన ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశాలు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన. రాచకొండ సిపి సుధీర్ బాబుకు బైండవార్ బండ్ను అందజేస్తున్న మంచు మనోజ్. ఇలా ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం, కుటుంబ ఆస్తి తగాదాలు, ఆత్మగౌరవం అని మంచు మనోజ్ అంటాడు. ఇవాళ కుటుంబ ఆస్తుల కోసం అని మోహన్ బాబు అంటాడు. ఇవాళ ఉన్నటువంటి అన్నదమ్ములు ఇంకా పెద్దైన మనోజ్కు సంబంధించినటువంటి మంచి విషయం సంబంధించి ఇవాళ సినిమాలో అనేక డబ్బులు పెట్టుకోసుకొని ఆయనకు మాత్రమే సపోర్ట్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంచు ఫ్యామిలీ మాత్రం ఇవాళ రోడ్డు మీద ఇవాళ ఒకప్పుడు సినిమా హీరోలు అని చెప్పుకొని ఇవాళ అనేక మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న మంచు ఫ్యామిలీ ఈరోజు వాళ్ళని జీరోగా చూసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ వాళ్ళు చేసేటువంటి చిల్లర చేస్తారు, వాళ్ళు చేసేటువంటి కుటుంబ నేపథ్యము ఇవాళ రోడ్డు మీద పడేసరికి ఇవాళ అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు, ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకున్న డబ్బులు ఇవాళ ఏం పాలైందంటే ఇవాళ రోడ్డు పాలైంది. ఇవాళ దిక్కుమొక్కులైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడడానికి కారణం ఏంటంటే కుటుంబ వైవిధ్యాలు, కుటుంబంలో ఉన్నటువంటి అనాలోచిత ఆలోచనలు, ఇవాళ కుటుంబంలో పెరిగినటువంటి అనేకమైన చిల్లర చేష్టలు, ఇవాళ ఉన్నటువంటి ఆయన చేసుకున్నటువంటి మంచు మనోజ్ చేసుకున్నటువంటి ప్రేమ వివాహము కుటుంబానికి నచ్చక ఇవాళ సినిమాలో నటించేటువంటి మాటలు, సినిమాలు చెప్పేటువంటి మాటలు ఇవాళ ఫిజికల్గా ఉండలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఇవాళ మంచు ఫ్యామిలీ. ఇవాళ మంచి ఫ్యామిలీలో కుటుంబ కలహాల కారణమే ఇవాళ ఆయన చేసుకున్నటువంటి కులంతర వివాహం. ఆ కులంతర వివాహం ఈరోజు చిచ్చి రేపింది. ఆ కులంతర వివాహం ఇవాళ దారి తీసింది. దానివల్ల మానసికంగా ఇబ్బందులకు గురై, దానివల్ల మానసికంగా కృంగిపోయి ఇవాళ నశించిపోయే విధంగా ఆయన తాగుడుకు బానిసలై ఇవాళ కుటుంబం మీద పగ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రధాన కారణం మోహన్ బాబు పాటలు నడిపించిన పెద్దరాయుడు సినిమాలో నడిపించినటువంటి పెద్దరాయుడు మాటలు ఇవాళ కుటుంబంలో ఆ పెద్దరాయుడు మాటలు పనికి రాలేదు. ఆ పెద్దరాయుడు మాటలు ఇవాళ జీవితాన్ని ఆగం చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మంచు చేసేటువంటిది పోరాటం ఏంటంటే ఆత్మఘోర పోరాటాన్ని చేస్తున్నది, ఆస్తుల కోసం కాదని కూడా ఆయన మీడియా సమావేశాలు చెప్తున్నాడు. ఒక పక్కన ఎంత చిల్లర కష్టాలు ఉన్నాయో, ఎంత ఘోరంగా ఉందో మనం చూస్తున్నాం. రాజ్యసభను అడ్డుకుంటున్నది చైర్మనే. ప్రభుత్వానికి ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో దేశ ప్రతిష్టకే మచ్చ. అందుకే అవిశ్వాస తీర్మానం తెచ్చాం. జగదీష్ ధన్కర్పై మల్లికార్జున ఖార్గే ఫైర్. స్కూల్ టీచర్ల ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తున్నారని కామెంట్. లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ ప్రత్యేక భేటీ. రైల్వే సవరణ బిల్లు 2024 లోక్సభ ఆమోదం. త్వరలో వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి. శంషాబాద్ ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇచ్చిన వరంగల్కు త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం కాబోతుంది. ఎయిర్పోర్టు రాబోతుంది. దానికి సంబంధించిన ఇప్పటికే మంత్రాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 205 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా సున్యాసంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేటువంటి నేపథ్యం ఉంది. త్వరలోనే వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్టు రాబోతుంది. ఎన్నో ఏళ్ళ కళగా ఉన్నటువంటి మామ్నూరు ఎయిర్పోర్టు కళ కూడా నెరవేరబోతుంది. వరంగల్ జిల్లా ప్రజలను నిజంగా వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి కూడా వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ దేశాలకు వెళ్ళిపోవడానికి కూడా సింపుల్గా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన లైన్ కూడా క్లియర్ అయినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఏర్పాటుకు ఏ పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదు. కేసీఆర్ దీక్ష ప్రజల ఆకాంక్షతో తెలంగాణ ఏర్పాటు. మార్పు విగ్రహాలను మార్చడంలో కాదు, ప్రజల జీవితాల్లో రావాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆయన సహకరించాలైన తెలంగాణ కోసం జరిగిన ఏ పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అమరణ దీక్ష ప్రజల ఆకాంక్షతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ కూడా పాల్గొనలేదు. ఆయన ఎక్కడ కూడా పాల్గొనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సెక్రటరియట్లో
ఫేషియల్ రికగ్నిషన్ నేటి నుంచి అమల్లోకి యాప్ అటెండెన్స్ ద్వారానే వేతన చెల్లింపులు ఉన్నతాధికారుల నుంచి అవుట్సోర్సింగ్ స్టాఫ్ వరకు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. సెక్రటరీలో కూడా ఫేషియల్ రికగ్నిషన్ ఉంటేనే వాళ్ళకి వస్తారంట. దానికి సంబంధించినటువంటి జీతాలు కూడా అదే తరహాలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం మనం. ప్రేమికుల మిస్సింగ్ 5 ఏళ్లలో అదృశ్యమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులే. చూడు ఎంత బలుపెక్కి మదమెక్కి ఇలా కొట్టుకుంటున్నారు. ఇలా చాలామంది ఇలా తల్లిదండ్రులు మోసం చేస్తారు. ఒక పక్కన ప్రేమ వేరంతోనే ఇలా ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి ఇలా చాలా వరకు ప్రేమ పేరుతోనే ఇలా జీవితాలాగం చేసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాడు ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాడో లేకపోతే ఏం చేస్తాడో చంపుతాడో లేకపోతే ఇంకొక మూటకు అప్పచెప్తాడో అర్థం కాని పరిస్థితి. ఇలా అనేకమైన వార్తలు వస్తున్నాం మనం. ఇలా అందులో భాగంగానే ఇలా ప్రేమికులు మిస్సింగ్ల కేసులో 60% మంది మిస్సింగ్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమకు బలైన వాళ్ళే, ప్రేమించినటువంటి వ్యక్తులే, ప్రేమకు దూరమై కుటుంబానికి దూరమైనటువంటి అనేక మంది. అందుకోసమే 60% మంది ప్రేమ పేరుతో ప్రేమ అనేటువంటి ఒక మాయలో పడి ఇలా కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఇలా ఏదో లైలా మజ్నున్ లాగా ఇలా ఏదో చార్మినార్ కట్టినలాగా లేకపోతుందంటే ఇలా ఉన్నటువంటి తాజ్మహల్కు కట్టించిన చిహ్నలాగా ఎలా ఆలోచించిన నేపథ్యం. ఒకప్పుడు ప్రేమలు వేరు, ఇప్పుడున్న ప్రేమలు దొంగ ప్రేమలు. దయచేసి చాలామంది యువత మీరు చెడిపోకండి. ఇలా ఉన్నటువంటి ప్రేమ అనేది మీ కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే. ఇలా ఉన్నటువంటి ఆ ప్రేమ ఉచ్చలపడి మీ జీవితాలు ఆగం చేసుకోకండి. దాని మాయలో పడి మీ లైఫ్లో మీ జీవితాలు ఆగం చేసుకుంటే ఇవాళ మీ లైఫ్లో జీవితాలు ఒకటి ఎప్పుడు ఉండేవి. నేను రియల్ చెప్తున్నాను, 100% ప్రేమలో 99% ప్రేమలు అవన్నీ కూడా ఫేక్ ప్రేమలు మాత్రమే. 1% ఉన్నటువంటి ప్రేమలు అవి నిజమైన ప్రేమలు మాత్రమే. ఇలా నిజమైన ప్రేమలు 1% మాత్రమే ఉంది, కానీ 99% ప్రేమలన్నీ అబద్ధమైన ఫేక్. అవన్నీ కూడా అవసరాల కోసం నటించేటువంటి ప్రేమలు మాత్రమని తెలుసుకోండి. అందుకోసమే 60% మంది ప్రేమికులు కూడా మిస్ అయినటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం. వీరిలో 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళే ఎక్కువ. చూడు 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళే. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరారు. 80% ట్రెస్ చేసి పేరెంట్స్గా అప్పగిస్తున్నటువంటి పోలీసులు. చూడు 80% వాళ్ళు ట్రెస్ చేసి పోలీసులకు ఎంత దొంగతనం చేసినా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఓయలకు పోయినా లేకపోతే రూములలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు దొరికిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీగా మిగులుతున్నటువంటి 15% కేసులు, మిస్టరీగా మిగులుతున్న 15% కేసులు ఏంటంటే అవి ఆత్మహత్యలు కావచ్చు, లేకపోయిందంటే వాళ్ళు ఇక్కడనే ఉండి కొంత తెలివిగా ఉండి పోలీసులు నెగ్లెన్సీ వల్ల పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఉన్నటువంటి 15% కేసులు. వీళ్ళు ఏమైపోతున్నాడు, తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా 1000 మంది గడప దాడుతున్నారు. వీరిలో తెలిసి తెలియని వయసున్న మైనలు కూడా ఉంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో సుమారు 60,000 మందికి పైగా ప్రేమికులు ఉన్నట్లు క్రైమ్ రికార్డు చెప్తున్నారు. చూడు ఎంత ఘోరమో. ఇలాంటి కేసులు ట్రేస్ చేస్తున్న సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులు ఇద్దరు మేజర్లు అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు, మైనర్లు అయితే పేరెంట్స్కి అప్పగిస్తున్నారు. పోలీసులు అతి కష్టం మీద 80% కేసులు ట్రేస్ చేస్తుండగా మరో 15% కేసులు మిస్టరీగా మిగిలిపోతున్నాయి. 5 ఏళ్లలో 1,00,000 మందికి పైగా అదృశ్యం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1,03,496 మంది అదృశ్యమయ్యారు. చూడు పాపం వాళ్ళ జీవితాలు 1,00,000 మంది అదృశ్యమయ్యారు. వాళ్ళు సచ్చిల్లా బతికిల్లా ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళు ఉన్నారా లేరా. వాళ్ళ కన్న తల్లులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి, వాళ్ళ కన్న కడుపు ఎంత ఇబ్బంది పడాలి. ఎవడో ముక్కుమొద్దలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్మేసుకొని ఎవరి దగ్గరకు పోయి మీ జీవితాలు ఆగం చేసుకునే నేపథ్యం. ఆఖరికి సినిమా హీరోలు కూడా ఇలా నటనకే పరిమితం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. సినిమా హీరోల్లాగా మీరు ఫీల్ అయితే, క్రికెటర్లాగా మీరు ఫీల్ అయితే, క్రికెటర్లో కూడా వాళ్ళ జీవితాలు ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇలా సినిమా హీరోలు కూడా వాళ్ళ జీవితాలు కూడా ఆగమైన కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ చూసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అందుకోసమే నిన్ను నువ్వు నమ్ముకో, ఆఖరికి వచ్చేసరికి మీరు అదృశ్యమై మీ జీవితాలు ఆగం చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ లెక్కల్లో మీరు ఉన్నదని ప్రధాన వార్త వస్తున్నాం. వీరిలో ప్రేమించుకొని పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మొత్తం మిస్సింగ్ కేసులు 60% వరకే ప్రేమికులే ఉంటున్నారు. సిఐడి ఎంక్వైరీలో తేలినటువంటి నేపథ్యం ఏంటంటే 1,00,000 మంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 1,00,000 మంది నిజంగా మిస్సింగ్ అయ్యాలంటే ఇలా ప్రేమికులు ఎక్కడుంటున్నారో ఇలా ప్రేమికుల కనివిప్పు కలగాలనే నేపథ్యం. ఇలా February 14 వచ్చిందంటే ఇలా ప్రేమ జంటలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉంటాయి. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది.
ప్రేమ అనేది మనసుకి సంబంధించినటువంటి అంశం, శారీరానికి సంబంధించినటువంటి అంశం కాదు. ప్రేమ అనేది ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ ఉన్నటువంటి లైలా మజ్నులాగా ఉండాల్సిన నేపథ్యం ఉండే, ఇవాళ ఉన్నటువంటి టైటన్ సినిమాలో ఉన్నటువంటి ఆ విధంగా ఉండాల్సిన సినిమా ఉండే, ఇవాళ ఉన్నటువంటి చరిత్రలో గత చరిత్రలు చెప్పుకునేటువంటి నేపథ్యం ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రేమలు వ్యామోహం, ఇవాళ ఉన్నటువంటి సిగరెట్ తాగి వదిలేసినంత ఈజీగా ఇవాళ ప్రేమ వ్యారాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రేమల పడి మీ జీవితాలు ఆన్ చేసుకోకండి, కన్న కడుపు తల్లిదండ్రుల జీవితాలను రోడ్ మీద వేయకండి. నిజమైన ప్రేమ అయితే నిజంగా వచ్చి ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి. మీరు మేజర్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకోండి. ఎక్కడ ఎలాంటి కష్టం లేకుండా జేబీఎంటీ కూడా అండగా ఉంటుంది. ప్రేమ వ్యారాలు చేయడానికి ఇలా ఉన్నటువంటి బుద్ధాయిజ మార్గంలో, బుద్ధుడి మార్గంలో మీ అందరికీ కూడా పెళ్లి చేస్తాం. కానీ ఇలా మీరు అదృశ్యమై మీ జీవితాలు, మీ కుటుంబాలను రోడ్డు మీద వేసి ఇలా మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఒక పక్కన ఇలా కుటుంబాలు రోడ్ల మీద పడి ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. మీరు నిజంగా ప్రేమించేటువంటి దమ్ము ధైర్యం ఉంటే కుటుంబాలతో చెప్పి నిజంగా మేము ప్రేమించుకున్నాం, మేము నిజంగా పెళ్లి చేసుకున్నాం ఎదిరించి పెళ్లి చేసుకోండి. కానీ ఇలా అదృశ్యమైతే ఆ కుటుంబాల వేదన, కుటుంబాల పడే బాధ, ఆ కుటుంబాలను వేధించేటువంటి వేధించేటువంటి పెద్ద మనుషులు, ఆ కుటుంబాలు వేధించేటువంటి ఆ కుల సంఘాలు, ఆ కులాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా వేధింపులకు గురి చేస్తే ఆ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి భయంకర పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రావద్దనే కూడా కోరుకుంటున్న నేపథ్యం ఉంది. ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్. ఇక ఆర్థిక శాఖలు అయితే ఇక అంతులేని బిల్లులు. ఒక పక్కన కోట్ల రూపాయలు, ఇప్పటి కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇలా మా పని చేయండి, మేము 5% ఇస్తాం, 10% ఇస్తాం, 2% ఇస్తాం, 3% ఇస్తామని ఇలా ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నటువంటి వేల మంది ఉన్నారు. ఒక పక్కన పెండింగ్ బిల్లులు కోట్ల రూపాయలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యం ఉంది. ఆర్థిక శాఖలో బిల్లుల పెండింగ్, వెంటాడుతున్న అప్పులు, మంత్రులకు తిప్పలు, పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ ఆగడంతో మంత్రులు నిశ్చయత, ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లులు విషయంలోనే ఇదే సీను, ఆదాయాలు అత్యధికం, జీతపత్యాలు గత సర్కారు అప్పులకే సరిపోతున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఏమైపోయింది, మంత్రులు కూడా తప్పలేదు. ఇవాళ మంత్రుల దగ్గర పోయి మొర పెట్టుకున్నా, మంత్రుల దగ్గర పోయి చెప్పుకున్నా కూడా వాళ్ళ బిల్లులు రావట్లేదు. ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేక ఇలా ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలా ఆయన ఒక మాట చెప్పిండు, ఇలా ఉన్నటువంటి బట్టన్న ఆర్థిక శాఖ ఉన్నది ఏదన్నా చేసుకోండి అని చెప్తుండే, కానీ ఇలా ఫైల్ పెడితే మాత్రం దానికి రూపం లేదన్న నేపథ్యం ఉంది. అందుకోసం ఈ ఆర్థిక శాఖ ఎట్లుందంటే ఇలా ఆర్థిక శాఖ దగ్గర అనేకమైనటువంటి ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆదాయం ఎంత ఉంది, 17,000 కోట్లు, అప్పుల వడ్డీలు కిస్తులు 6,500 కోట్లు, ఉద్యోగుల జీతాల పెన్షన్లు 5,000 కోట్లు, ప్రతి నెల ఖర్చు 22,000 కోట్లు, ఆదాయం ఖర్చు మధ్య తేడా 5,000 కోట్లు. ఇది ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి నెలకు అయ్యేటువంటి ఆదాయం ఏ విధంగా ఉంది, రాబడెంత, పోబడెంత, దానిలో ఉద్యోగస్తులకు ఎంత, ఇంకా ఖర్చులు ఎంత. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడున్నాయి అన్ని పెండింగ్ ఉండకపోతే ఏముంటాయి, పాత బిల్లు క్లియర్కు రావట్లే అనేటువంటి నేపథ్యం, శాంక్షన్ కూడా కావట్లేదు. ఇక ఇది మా గత బీఆర్ఎస్లు చేసిన అప్పునే పాపం వీళ్ళు కొట్టుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ సర్కారుకు పెను శాపంగా మారాయి. సుమారుగా 7 లక్షల కోట్లు పాత అప్పులు, వాటికి నెలల కట్టాల్సిన కిస్తీలకు తోడు గత బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన 4,000 కోట్ల బిల్లు ఆర్థిక శాఖ గుదిబండలా తయారయ్యాయి. దీంతో కాంగ్రెస్ వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టులు, ఉద్యోగస్తులకు చెల్లించిన బిల్లులు ఆర్థిక శాఖలో భారీగా పెరిగిపోయాయి. చేసిన పనులకు నిధులు రాక, కొత్త పనులకు ఆమోదం లభించక ఆయా శాఖల మంత్రులు తలపట్టుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు హామీలు ఇస్తున్న పనులకు మాత్రం మోక్షం కలగడం లేదన్న నేపథ్యం ఉంటుంది. ఇది ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఇక చూడుగా ఎంత బల్ప పాపం. ఆత్మహత్య చేసిన 4 మృతి. మంచిర్యాల జిల్లా కాశీపేటలో విషాదం. ఊరంతా అప్పులు చేసిన కొడుకు గడ్డి మందు తాగి కుటుంబం బలవర్మరం. స్టాక్ మార్కెట్లో నష్టాలు. ఇవరికి నేను చెప్పిన ఈ ప్రేమ ఇవన్నీ అందుకోసమే బాధ ఉంటుంది. ఇవాళ మాకు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా, ఇవాళ మీరు చూసినా చూడకపోయినా మాకు చెప్పవలసిన అవసరం ఉంది, చెప్తాం. ఎవరి కోసమో 1,00,000 మంది చూస్తున్నారు సబ్స్క్రైబర్, లేకపోతే ఇది దానికోసం కాదు. ఇక్కడ చూడండి పాపం ఎంత ఆ కుటుంబం ఏం చేసింది చూడండి, ఎంత భయంకర పరిస్థితి. ఆత్మహత్య చేసిన 4 మృతి చేసిన పాపం, ఎంత విషాదం. ఎవరు ఆదుకోవాలి ఆ కుటుంబానికి? కావాల్సిన దాన సంస్కారాలు వేయాలన్నా కూడా ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఒక పక్కన నువ్వేం సాధించావు, నువ్వు ఏం చేసావంటే ఏం చేసింది ఏముండదు. నువ్వు నిజంగా ఉద్ధరించావంటే పీకింది ఏముండదు.
ఇలా ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి. నీ వల్ల నిజంగా కుటుంబమైనా బాగుపడ్డా అంటే ఏమాత్రం చెప్పడానికి కూడా ఏముండదు. ఇలా తిని పండడం కోసమే నీ జీవితం అనుకుంటే నీ జీవితం అంతా గట్టినే అయిపోతుంది. ఇలా ఉన్నటువంటి ఆత్మహత్య చేసిన 9 మృతి అన్నప్పుడు ఆ కుటుంబం ఎంత వేదన పడింది, ఆ వేదనలో ఎంత కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఆ కుటుంబం నిజంగా ఎంత ప్రాణం పోయేటప్పుడు ఎంత గిలగిల కొట్టుకున్నది, ఆ జీవితం రావడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డరు, ఆ స్థాయికి రావడానికి వాళ్ళు ఎన్ని కఠోరమైన శ్రమలు పడ్డరు. ఇలా మనం చూస్తున్నాం. ఊరంతా అప్పులు చేసిన కొడుకు దొంగనా కొడుకులు ఉంటారు. అలాంటి కొడుకులకి ఎందుకు అప్పులు ఇస్తారో అర్థం కాదు. ఇలా అందుకని ఇక్కడ చూసిన జయబింద్ర పత్రికలో ఇలా ఉన్నటువంటి సైబర్ నేరగాళ్ళు ఇలా ఆశ డబ్బాసి చూపెట్టి పోతారు. ఇక్కడ ప్రేమ వారం ఇలా జనాన్ని మోసం చేసి ఇలా మిస్సింగ్లు ప్రేమలో కిస్సింగ్లు ఉంటుంది. ఇక్కడికి వస్తారిక చూసినాము మనం ఎంత బాధ పాపం. ఆత్మహత్యానికి ఊరంతా అప్పు చేస్తే ఆ ఊరు అప్పు కట్టలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నంటే అలాంటి కొడుకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక్కడ ఇలాంటి భార్యలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇలా వాళ్ళ వల్ల ఏమైనా ఒరుగుతుంది అని చేస్తే అంటే ఏది కాదు. అందుకోసమే చూడు ఊరంతా అప్పులు చేసిన కొడుకు గడ్డి మందాయి కుటుంబం బలవనం స్టాక్ మార్కెట్లో నష్టాల కారణం. ఇలా అత్యాశ పోతే ఉన్నది పోతున్నట్టుగా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి అత్యాశ పోతే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతుంది. అందుకోసమే భగవంతుడు అనేటోడు ఉంటే కాలం ఎవరికి సమానం చెప్పాలో వాడు సమానం చెప్తుంది. కాలం ఎప్పుడు ఎవరికి సమానం చెప్పాలో అప్పుడు సమానం చెప్తుంది. అందుకోసమే ఎండ వాన అనేది ఊరికే రాలేదు. ఒక పక్కన వెలుగు మరో పక్కన చీకటి అనేది ఊరికే రాలేదు. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మాన్ని పాటించాలి. దేవుడు వచ్చి ఉద్ధరిస్తాడు, లేకపోతే ఈ కులం పెడుతుంది, ఆ మతం పెడుతుంది అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. కాలం సమాధానం చెప్పే సమాధానం వస్తే ఎవడైనా పోవాల్సిన నేపథ్యం కూడా ఉంది. ఇక ఇది తొక్కిసలాటకు నేనే బాధ్యుని కాదు, సంధ్య థియేటర్ ఘటనపై కేసు కొట్టివేయండి. హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ వేసిండు. ఇక ఆయన కాదట మరి ఎవడు ఆయన కాదట ఇక మరి ఎవడు ఈ అల్లు అర్జున్ అంటాడు. ఇలా చేసినటువంటి ప్రతి అల్లు అర్జున్ అంటాడు ఒక ఐకాన్ స్టార్. వాడు ఐకాన్ స్టార్ ఉన్నటువంటి అల్లు అర్జున్ అంటాడు ఇలా ఉన్నటువంటి తొక్కిసలాటలకు బాధ్యులు కాకపోతే మరి అనేకమైన 12,000 థియేటర్లో కూడా సినిమా వేసినారు. మరి 12,000 థియేటర్లో సినిమాలు వేసినప్పుడు ఇదే ఐకాన్ స్టార్ ఆయన సినిమా వేసినప్పుడు ఐకాన్ 12,000 థియేటర్లు వేసినప్పుడు 12,000 థియేటర్లకు ఎందుకు పోలేదు? మరి 12,000 థియేటర్లో ఎందుకు తొక్కిసలాటలు జరగలేదు? 12,000 తొక్కిసలాటల్లో 12,000 మంది చనిపోవాలి కదా, మరి ఎక్కడైనా జరగలేదు? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక థియేటర్లు కూడా వేసారు కదా, ఓన్లీ సంధ్య థియేటర్లు నువ్వు వచ్చినందుకే అది తొక్కిసలాట జరిగింది. అందుకనే A1గా నువ్వే ఉన్నావు. ఇలా హైకోర్టును మేనేజ్ చేసుకొని ఇలా కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకొని ఇలా అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటే ఆ సంధ్య థియేటర్ ఓనర్ బాధ్యులవుతారా? ఆయన మీద ఇలా కేసు పెట్టి జైలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సినిమా థియేటర్లు నడవలేక ఇలా కొత్త సినిమాలు వస్తే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కన్నా బుక్కడు అన్నం పెట్టాలనేటువంటి ఆశ. ఇలా కొత్త సినిమాలు వస్తే ఇలా థియేటర్లు బాగుపడేటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొత్త సినిమాలు వస్తే థియేటర్లు మూతపడక ఇలా వినోదాన్ని అందించేటువంటి థియేటర్ యాజమాన్యాల పైన ఇలా కేసులు పెట్టి ఇలా ఉన్నటువంటి మీరు జైలు పంపిస్తే ఇవాళ మీరు ఐకాన్ స్టార్గా సూపర్ స్టార్గా మెగాస్టార్గా ఆ స్టార్గా ఈ స్టార్గా మీరు వస్తే మీకున్నటువంటి ఫ్యాన్స్ ఎగబడకపోతే ఏం చేస్తారు? ఇలా సోషల్ మీడియాలో మీ గురించి పెడతారని మీకు ముక్కు తెలియదు మూడు తెలియనోడు ఇవాళ నీ గురించి అయినా పెడితే ఇలా మా ఐకాన్ స్టార్ అంటారు, ఇలా మా దేవుడు అంటారు. సొంత తల్లిదండ్రులు కూడా దేవుళ్ళు అనేటువంటి పరిస్థితిలో ఇలా నేను దేవుడు అనేటువంటి పరిస్థితి ఉంటుందన్న. అల్లు అర్జున్ మీద నిజంగా కేసు పెట్టాలి, 10 సంవత్సరాలు జైలుకు పంపేయాలి ఐకాన్ స్టార్ను. లేకపోతే అంటే రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే అది రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అందుకోసమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తే మాత్రమే ఈ కుటుంబం ఎవరైతే అక్కడ చనిపోయినటువంటి ఆమె ఆత్మ కూడా శాంతించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మంత్రి గారు ఇప్పుడు ఏమంటారు? 28 కోడేలు కబేలాలకు నిగ్గు తెలిసిన గీసుకొండ పోలీసులు. రాజన్న కోడలపై విచారణ పూర్తి కాకుండానే అక్రమాలు జరగలేదని సురేఖ సర్టిఫికేట్. అవస్థాలతో వార్తలు రాశారని ఫిర్యాదు. అక్రమార్కులు నిజమేనని పోలీసుల దర్యాప్తు. మంత్రి అనుచరుడు సహా 3 రిమాండ్. చివరికి 6 కోడలు తిరిగి అప్పగింత. ఇచ్చిన ఫిర్యాదును మంత్రి వెనక్కి తీసుకుంటారా, ఇంకా కక్ష సాధింపు చర్యలు ఆగిస్తారా అనే నేపథ్యం కూడా చూస్తున్నాం మనం. నిబంధనలకు విరుద్ధంగా రాజన్న కోడలు తీసుకెళ్లి వాటిని కబేలాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారు. వారికి అండదండలు అందిస్తున్నారా? ఫలితంగానే సదరు వ్యాపారాలు కూడా కలబడవు. చూడు ఎంత దారుణంగా. ఇక మనోబాలు ఇవాళ ఉన్నటువంటి హిందుత్వవాదులారా ఇవాళ ఉన్నటువంటి ఆమె ఉంటుంది కదా, మన ఏం పేరు ఆమె పేరు
ఆమె కరెక్ట్ కళ్యాణ్ కాదు, ఇంక ఉన్నది కదా మన ఆమె వేసుకొని తిరుగుతుంది కదా అఘోరి 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 ఫోన్ కలిపి ఒకసారి. ఇక్కడ మరి ఏం తెలుసుకుంటారు, ఆమె అఘోరి ఆమె పుట్టిందే దీనికోసం అట, హిందుత్వం కోసం పుట్టిందట. హిందుత్వం ఎన్నో వేల నుంచి ఉంటే ఆమె బతికించడం కోసం ఇలా దేవుడే సాయంగా పంపించినాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి కబేలాలకు అమ్ముతున్నాడు దేవుని కోడలను, అక్కడ వెమ్లవాడ రాజన్న దేవుని కోడలను కలేబాలకు అమ్ముతున్నాడట. మరి కొంతనన్నా ఉండాలి కదా. ఇవాళ హిందుత్వవాదులారా మీకు సవాల్ చేస్తున్నాను, మరి ఎక్కడ కాపాడుతున్నారు? ఇవాళ ఎస్సీలు అంటేనే దగ్గర రానియరు, ఇవాళ ఎస్సీలు మాట్లాడితే మీకు పొడుచుకొస్తుంది. ఇవాళ అందరం కూడా మేము కూడా హిందువులమే కదా, మాకు కూడా ఉంటుంది కదా. ఇవాళ ఉన్నటువంటి కళాశాలను కూడా ఇవాళ ఉన్నటువంటి అవి అమ్మేసుకుంటున్నారట. అమ్మేసుకున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయింది, దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ, దానికి సంబంధించిన మంత్రి ఇవాళ నిగ్గు తెలిసింది అక్కడ ఉన్నటువంటి ఎవరు మోసం చేస్తున్నా ఏమైందని. ఇంకా మరి దీని మీద ఏం మాట్లాడుతూ 28 కోట్లకు కబేలాలకు అందించిన నేపథ్యం ఉందట. ఇవాళ మంత్రి అనుచరులే ఇది చేస్తున్నారట. చూడు ఎంత దారుణమో. ఇక ఏముంది, రాజన్న కోడలపై విచారణ పూర్తి కాకుండానే అక్రమాలకు జరగదని సురేఖ సర్టిఫికేట్, అవస్థలతో వార్తలు రాసిన ఫిర్యాదు. ఇక అవి తప్పు రాశారు, ఇవన్నీ ఉత్తతే అని చెప్పిల్లట. కానీ అవి నిజమని ఇవాళ వాళ్ళే ఎంక్వైరీలు ఎడిపోతున్నాయి. మరి రాజన్న కోడలకు పాపం కదా, రాజన్న కోడలను అందరూ కూడా మొక్కి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అన్న బ్రహ్మను చూసుకున్నారు కదా. రాజన్న కోడలు తల్లి కన్నా ఎక్కువ కదా, తండ్రి కన్నా ఎక్కువ కదా. రాజన్న కోడలను ఆ పవిత్రమైనటువంటి స్థలంలో ఇలా రాజన్న కోడలను కూడా ఇలా ఏ విధంగా చేస్తున్నారు అండి. ఇలా ఎడిపోతుంది ఇలా మన జీవితాలు. హిందూ మనోభావాలు ఎక్కడ ఉన్నాయి? ఇలా ఉన్నటువంటి ఈ వాళ్ళ మీద వీళ్ళ మీద రాజకీయం చేశారు. రాజకీయ నాయకులరా, లుచ్చ రాజకీయాలు బంద్ చేయండి. ఇలా దేవుడి కోడలను కూడా ఇలా అమ్ముకుంటున్నారు. దేవుడి కోడలను కూడా అక్కడ ఉన్నటువంటి అనుచరులు ఇలా ఇష్టానుసారంగా కళాబేలకు అమ్మేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇంత దారుణంగా ఉంది. ఇక్కడ నిగ్గు తెలిసింది. ఇక దీని మీద మరి ఏం మాట్లాడతారో ఏం పోతుందో చూడాలి. మరి మంత్రి గారు ఇప్పుడేమంటారనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దొంగలు ఊరు పంచుకున్నట్టు ఇలా ఉంటే ఎవడెక్కడ సొమ్ము పోయినా ఏముంటుంది? కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం, ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలో వెల్లడి. తలసరి ఆదాయం 2014-15 1,03,889 కోట్లు, 243%. జిఎస్టీల 2014-15లో 4.3 లక్షల కోట్లు. జిఎస్టీ తలసరి ఆదాయం, విద్యుత్ సాగు విస్తరణం, వ్యవసాయం అటవీ విస్తరణం, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నిట్ల రికార్డే ఉన్న నేపథ్యం కూడా ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏ విధంగా ఉందంటే తలసరి ఆదాయము బ్రహ్మాండంగా ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆదాయం తగ్గినటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఆర్బీఐ హ్యాండ్బుక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నివేదిక. అభివృద్ధికి అర్థం ఏంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాల్లో అద్భుత పురోగతి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేని విమర్శలు గుప్పిస్తున్నాం. వారికి ఇది చెంపబెట్టే ఆయన పాలనలో ప్రతి రంగము పరిడి వెళ్ళింది. దేశానికి తెలంగాణ దశ అయిందని సాక్షాత్ భారతీయ రిజర్వ్ బ్యాంకే సాక్ష్య ఆధారాలతో సహా వెల్లడించింది. జిఎస్టీపీ తలసరి ఆదాయం, విద్యుత్ వ్యవసాయం ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్ 2020 నివేదికలో గణాంకాలు కండగట్టినట్లు చెప్తూనే 10 ఏళ్లలోనే తెలంగాణ దేశంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ విజయగాథకు ఇంతకు మించిన సర్కారు, ఇంతకు మించిన సాక్ష్యం ఏం లేదన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తలు. దయచేసి పేబ్యాక్ సొసైటీ అండి, ఇది మన టీవీ మన గొంతుక. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. జైబీం అంటే మనందరి ఆత్మగౌరవం. జైబీం అంటే ఇది మన గుండె చప్పుడు. ఇది జైబీం అంటే ఓన్లీ మాల మాదిగలది కానే కాదు, సబ్బండ కులాల, సబ్బండ వర్ణాల రాజ్యాంగము ఎవరికైతే రాసిండో రాజ్యాంగం అనుభవించేటువంటి ప్రతి ఒక్కరి నినాదము ఈ జైబీం నినాదం. అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్ కోసం కూడా మీ ముందుంటుంది. మీకు అనేకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి నేపథ్యంలో అంబేద్కర్ ఆశ, అంబేద్కర్ ముఖం చూశానా, అంబేద్కర్ బొమ్మను చూశానా, ఆ నినాదం కోసమే వేల మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా మన ఆత్మకు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నటువంటి నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.